సంబంధించి మనం చూస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన రంగంలో దిగబోతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత గందరగోళం ఉంది. యాక్చువల్‌గా తెలుగుదేశం పార్టీ 94 మందితో తొలి జాబితా ప్రకటించినప్పటికీ ఆ జాబితాలో ఖచ్చితంగా కోవూరు కూడా ఉంటుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ గత 15 రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ కొన్ని ఈక్వేషన్స్ అటు నుంచి ఇటు అయిపోయాయి. అవి ఎలా అయిపోయాయో ఒకసారి మీకు వివరిస్తాను. పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఈయన మాజీ మంత్రి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి తనయుడు. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాదాపు ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయిపోయింది. ఆయనే పోటీ చేయడం ఖాయమైపోయింది. తొలి జాబితాలో ఉంటుందని అందరూ లెక్కలేసుకున్నారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి దగ్గరైన నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే నెల్లూరు సిటీ నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమె కోరుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ హైకమాండ్ నో అనడంతోనే ఆయన నొచ్చుకున్నారు, పార్టీకి దూరం అయ్యారనేది ఒక కారణం. అంటే పార్టీకి దూరం అవడానికి దారితీసిన పరిస్థితుల్లో ఒక కారణంగా కొందరు పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డికి కోవూరు టికెట్ కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. హైకమాండ్ ముందు అడుగుతున్నారన్న ప్రచారం నెల్లూరు జిల్లాలో జరుగుతోంది. మరి ఇక్కడ ఏం జరగబోతుందన్నది ఆసక్తికరం. ఒకవేళ పోలంరెడ్డి దినేష్ రెడ్డి కాకుండా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కనుక టికెట్ ఖరారు చేస్తే టీడీపీ మరి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవుతారు, సర్దుకుపోతారా లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొత్తగా వచ్చారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట కంటే ముందు నుంచి పార్టీకి లాయల్గా ఉండి పార్టీని నమ్ముకుని ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి కానీ పోలంరెడ్డి ఫ్యామిలీకే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతారన్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అందుకు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరన్న దానిపైన కొంత అనిశ్చితి కొనసాగుతోంది. పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టే. కానీ సడన్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దగ్గరైన నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూద్దాం ఏం జరగబోతుందో.